పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పొదుపు చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని ప్రకటించిన 8 పొదుపు సూచనలను పాటించాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మరో 2 రోజుల్లో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 8 సూచనలను మనం పాటించాలని, తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను అధిగమించాలని దిశానిర్దేశం చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. వర్క్ ఫ్రం హోమ్ అనేది రియాలిటీ అని, ఇంటి నుంచే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితి వస్తుందని, దీనిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసే పరిస్థితులు వస్తాయని, దేశం మొత్తం దుబారాను తగ్గించాలని మార్గనిర్దేశం చేశారు. అలాగే బంగారం కొనడాన్ని కూడా తగ్గించాలని ప్రధాని చెప్పారని ప్రస్తావించారు. దీనిపైన ప్రజలు ఆలోచన చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని నేను మొన్నే చెప్పాను. 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. అన్నెసరీ ఎక్స్పెండిచర్, ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలోనూ లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ మీకు కావాలంటే పాపికొండలకు వెళ్తే పోలవరం నుంచి దానికంటే మించిన ప్లేస్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారంటే మీలో కూడా అలాంటి ఆలోచన ఏ విధంగా సహకరించాలి, నా దేశం నా బాధ్యత, నేను కూడా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆలోచిస్తే దానికి పరిష్కార మార్గాలు ఈజీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. నేను ఇంకొక స్టెప్ ముందుకు పోతున్నా. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్తో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ స్టేబిలిటీని 1 సంవత్సరం వరకు కొనసాగిస్తే బాగుంటుంది అని ప్రధాని నుంచి సీఎం వరకు చెబుతున్నారు. ఏదైతే ప్రధాని చెప్పారో ఆ 8 కీలక విషయాలను సీఎం చంద్రబాబు కూడా స్వాగతించారు. ఈ స్టేబిలిటీ ప్రజలు ఎంతవరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందంటారు? రైట్ అఖిల, మొత్తం మీద చూసుకుంటే నిన్న నీతి ఆయోగ్ చాలా కీలకమైన సూచనలు చేసింది. అలాగే 2 రోజుల క్రితం ఆదివారం హైదరాబాదులో బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే సోమవారం ఢిల్లీలో జరిగిన సిఐ వార్షిక సదస్సులో కూడా సీఎం చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన సూచనలు 7-8 సూచనలు ఉన్నాయి. ఈ సూచనల్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే దేశం అన్ని రంగాల్లో ఆర్థికంగా చేయుతుంటుందనేది, బడ్జెట్ సంబంధించి దుబారా తగ్గించుకోవాలనేది ప్రధానమైన ఎజెండాగా ఇటు సీఎం నుంచి అలాగే పీఎం వరకు ప్రతి ఒక్కరు చెప్తున్న ఇదే నినాదం కనిపిస్తోంది. తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ప్రభుత్వం ముఖ్యంగా విదేశీ పర్యటనల్ని పూర్తి స్థాయిలో కుదించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తూ ఉంది. అలాగే సీఎం చంద్రబాబు మంత్రులకు సంబంధించి కాన్వాయ్ వాహనాలకు
అలాగే దానికి సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు సంబంధించి అంగు ఆర్భాటాలకు వెళ్లకుండా వర్చువల్ విధానంలో ప్రారంభించాలనే విధానానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం మరొక ప్రణాళికను తయారు చేస్తుంది. ఎందుకంటే బడ్జెట్ లో తగ్గించుకోవాలి, పొదుపు చేయాలనే దానికి సంబంధించి, దాంతో పాటుగా గోల్డ్ కు సంబంధించి కొనుగోలుని పూర్తి స్థాయిలో తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా రాయలసీమ ప్రాంతంలోనే గోల్డ్ కు సంబంధించిన తయారీ ఉంది, దాన్ని కూడా వచ్చే నెలలో శంకుస్థాపన చేసి ఆ పన్నులను ప్రారంభిస్తాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచే బంగారం ఎక్స్పోర్ట్ అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అలాగే రేపు జరగబోయే కేబినెట్ భేటీకి సంబంధించి కూడా ఇటువంటి అంశాలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పొదుపు అంశాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకుని రేపు ఎల్లుండిలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా వర్క్ ఫర్ హోమ్, విద్యుత్ ఆదా, అలాగే దుబారా ఖర్చులు, ఈ మూడు ప్రధానమైన అంశాలను బేరేజ్ వేసుకొని ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల. రైట్, థ్యాంక్ యూ శివ.